హాయ్ ఫ్రెండ్స్, ఈ చెట్టు ఇంతకుముందే చూపించాను. సబ్జా గింజల చెట్టు. ఇప్పుడు సమ్మర్ కదా, ఆల్రెడీ ఇది సెకండ్ ఇది. ఇప్పుడు నేను తీసాము, ఇంతకుముందు వాడుకున్నాము కూడా. ఇప్పుడు తీస్తే ఇవి తెంపేటప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే అరోమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా పెంచారా, పెంచేటప్పుడు మీకు కూడా ఇదే ఫీలింగ్ కలిగిందా? కమెంట్లో పెట్టండి. చూడండి ఎంత బాగుంటాయో ఇవి సబ్జా గింజలు. మనం వీటిని జస్ట్ ఇట్లా అంటే మనకి విత్తనాలు వచ్చేస్తాయి. చూడండి. సో కొన్ని మనం సబ్జా గింజలు కొనుక్కుంటాం కదా, అవి ఒక పాట్లో వేస్తే అసలు ఇవి తులసి చెట్టులాగా పడుతుంటాయి, పెరుగుతూ ఉంటాయి, పడుతుంటాయి, పెరుగుతుంటాయి. అసలు వీటిని ఆపడం కూడా కష్టం, కానీ మనకు చాలా యూజ్ అవుతాయి ఇవి. ఈ గింజల్ని తింటే వెయిట్ లాస్ కూడా అంటాం. సమ్మర్లో మనము నిమ్మరసం కానీ ఏదైనా జస్ట్ వాటర్ అయినా సరే సబ్జా గింజలు వేసుకొని తాగడము, లేదంటే వీటిని నానబెట్టి రోజు ఒక కప్పు తిన్నామంటే వెయిట్ లాస్ అవుతుందని అంటారు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న సబ్జా చెట్టు మన దగ్గర ఉంటే బాగుంటుంది కదా. సో పెంచడానికి ట్రై చేయండి ఇంట్లోనే. వీలవుతే వెయిట్ లాస్కి కూడా ట్రై చేయండి. ఓకే, వెయిట్ లాస్ అనే కాదు, మనం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, చలవ చేస్తుంది బాడీ. ఇప్పుడు సమ్మర్ కదా, సో ముందే ప్లాన్ చేసుకోండి. సమ్మర్ కంటే ముందే సమ్మర్లో ఈ గింజలు వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఇవి మనం వాడేసుకోవచ్చు. కొంచెం ఎండినాయి అంటే విత్తనాలు తీయటం, ఇట్లా నలిపితే విత్తనాలు వచ్చేస్తాయి, తీసి మనం వేసేసుకోవడమే. ఓకే, థ్యాంక్ యూ ఆల్.